ఏంటి ఆఫీసర్ ఆవేశంగా వచ్చారు? నువ్వు మీ నాన్నమ్మని ఏం మాయ చేసావో నాకు అర్థం కావడం లేదు. ఆఫీసర్, నన్ను అలా అనటానికి మీకు మనసు ఇలా వస్తుంది? ఇదిగో నువ్వు అలా చూస్తూ మాట్లాడుకో. నేను మాట్లాడాలి అనుకున్నది మాట్లాడలేను. మాయ చేశాను, మోసం చేశాను అంటూ మీరలా మాట్లాడటం బాగుందో చెప్పండి. మరి నువ్వు మనవరాలివైతే నేను మనవణ్ణేగా. నీ మాటకు సరే అని నా మాటని ఎందుకు కాదంటుంది? నాన్నమ్మని నేనేం అడగలేదు. నా మాట కాదనుకో, నేనేం చెప్పినా సమర్థిస్తావా అని మాట తీసుకుంది నానమ్మే. నేనెంత చెప్పినా నా మాట వినడం లేదు. ఇంకా నువ్వే అనుపమతో మాట్లాడి ఒప్పించు. ఆ పని మాత్రం నేను చేయలేను. మీరే వెళ్ళి మీ అమ్మని ఒప్పించండి. అంతేగాని నువ్వు మాత్రం ఒప్పించను అంటావు, అంతేగా? మీరు మీ అమ్మతో మాట్లాడలేనప్పుడు నేను మా అమ్మతో ఎలా మాట్లాడతాను? అలా అయితే నేను మా అమ్మ వైపే ఉంటాను. మా అమ్మనే గెలిపిస్తాను. నా మనసుకు సరైన వ్యక్తి అనిపించింది ఎవరు అంటే మన అనుపమ. అమ్మమ్మతో మాట్లాడి ఆ పదవి నీకే ఇప్పించే బాధ్యత నాది. వదినా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు? మా అమ్మ ఏవైనా నా కొడుకు మాట వింటుందంటావా? అత్తయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శౌర్య ఒప్పిస్తాడులే వదినా. ఒప్పిస్తాడులే అని మీరు రిలాక్స్ అవ్వద్దు. ఆ కళ్యాణి మొండిది కాబట్టి బావ మాట కాదని వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేస్తుంది. అందుకే మీరు అస్సలు తగ్గద్దు. తగ్గడం అనేది దమయంతి చరిత్రలోనే లేదులే. అదే మాట మీద ఉండండి. ఉన్న తెంగర బ్యాచ్ చాలదని కొత్తగా నువ్వు ఇదే బ్యాచ్లో చేరావా? నువ్వు నిజంగా సంప్రదాయాల గురించి పద్ధతుల గురించి తెలుసుకోవాలని వచ్చుంటే నువ్వు ఉండాల్సింది అనుపమ కళ్యాణిలతో. అంటే ఆంటీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ట్రై చేస్తున్నారు కదా, అందుకే ఆంటీకి సపోర్ట్గా ఉంటున్నాను. మీ వైఫ్ కదా, మీరు సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ ఇచ్చినా తీసుకునే రకం కాదమ్మా మీ ఆంటీ. ఏదో బట్టలకు రంగులద్దడం లాంటి పనులైతే సాయం చేయొచ్చు, కానీ మీ ఆంటీ ఈసారి జనాల బతుకులకు రంగులద్దాలనుకుంటోంది. కళకళలాడే ఆ జీవితాలు వెలవెలబోవటం నాకిష్టం లేదు. అంటే ఏంటి? నా వల్ల వాళ్ళ బతుకులు బాగుపడవంటారా? అందులో నాకు అనుమానం లేదు. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెడతాను. అంకుల్, మీరు ఆంటీని బాగా ర్యాగింగ్ చేస్తున్నారు. నేను ర్యాగింగ్ చేయటం కాదు, మీరు గ్యాంగ్ అయిపోయి ఏదో చేయాలనుకుంటున్నారు. అది మానేయండి. అమ్మ కళ, నువ్వు వచ్చిన పని చూసుకో. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకు. ఏమ్మా చెల్లెమ్మా, నువ్వు చిన్ని పక్కన కంటే మా ఆవిడ పక్కనే ఎక్కువ కనిపిస్తున్నావు. జనం బతుకులు బాగు చేయాలంటే ముందు ఇల్లు బాగుండేలా చేయండి. అబ్బే, అదేం లేదన్నయ్య గారు.
నేనేదో వదిన మాట్లాడుతుంటే వింటున్నానంతే. నాకేం తెలీదమ్మా. ఏంటండి మీరు? వాళ్ళు నా మీద అభిమానంతో సపోర్ట్ చేస్తుంటే వద్దంటున్నారు. పదవి అందరికీ కావాలనిపిస్తుంది, కానీ ఆ పదవికి కొందరే కావాలనిపిస్తుంది. మీరు ఏ రోజు ఏ విషయంలో నన్ను సమర్థించారే, ఈ రోజు కొత్తగా సమర్థించడానికి? ఎవరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నన్ను నిలబెట్టి గెలిపిస్తానని నా కొడుకు నాకు మాటిచ్చాడు. అమ్మ నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. బట్ ఇలాంటి టైంలో నాకు కళ్యాణి సపోర్ట్ లేకుండా పోయింది. ఎలాగైనా కళ్యాణిని కన్విన్స్ చేయాలి. ఏంటి బావా, కళ్యాణిని ఒప్పించావా? 2 రోజులు టైం కావాలండి. వెయిట్ చేయాలి. ఆఫీసర్కి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. అత్తయ్యకి మాటిచ్చాను కదా అని నా మాట కూడా వినడం లేదు. ఎలా అయినా అమ్మకి సపోర్ట్ చేసేలా చూడాలి, లేదంటే అమ్మ నాన్నమ్మ ఇద్దరూ బాధపడతారు. అయ్యో ఆఫీసర్, ఏంటిది? అత్తయ్యని గెలిపించాలని నా కాళ్ళు పట్టుకుంటారా? కనులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా తీయని కలలను చూపే కమ్మని హాయిలో తేల్చే కనులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా తీయని కలలను చూపే కమ్మని హాయిలో తేల్చే నా మాట కాదన్నట్టే ఉంటారు. మళ్ళీ నా కోసం ఇలాంటి బహుమతులు తెస్తూనే ఉంటారు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో అర్థమైందా? అర్థం అద్దంలా నా కాళ్ళకి మెరుస్తూ ఉంటే అర్థం కాకుండా ఎలా ఉంటుంది? అందుకే బంగారం, నువ్వంటే నాకు అంత ఇష్టం. చిన్న చిన్న విషయాలకే మన మధ్య మనస్పర్ధలు రావడం బాగుంటుందా? బాగుండదు. అందుకే ఇద్దరం ఒక్కటే మాట మీద ఉంటే బాగుంటుంది. మీ మాట నేనెప్పుడు కాదన్నాను ఆఫీసర్? మరి మా అమ్మకి మాట ఇచ్చాను అంటున్నా, కాదు అంటున్నావు కదా. నా మాట విను కళ్యాణి, ఈ ఒక్కసారికి మా అమ్మని అధ్యక్షురాలను చేద్దాం. మీరు నా కాళ్ళకి పట్టీలు తెచ్చారంటే అది ప్రేమతో అనుకున్నాను. మీ మాటని సమర్థించటానికి లంచమిచ్చారా? చిచి, అలా ఏం లేదు. నా బాధ అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. చూడండి ఆఫీసర్, నాకు మా అమ్మ ఎంతో, అత్తయ్య అంతే. ఆ పదవికి పూర్పు కావాలి, అర్థం చేసుకునే తెలివితేటలు కావాలి. అత్తయ్య బలహీనతే ఓర్పు లేకపోవటం. అందుకే నేను మా అమ్మని సపోర్ట్ చేస్తున్నాను. నేను ఇంతగా రిక్వెస్ట్ చేసినా అంతేనా? ఈ విషయంలో మాత్రం నేను మాట తప్పలేను. అంతేనా? ఎక్కడికి?
ఆఫీసర్ బయటికి. ఆఫీసర్ ఏంటి గదిలోంచి పడక బయటికి మారింది అంటే ఏదో చిన్న గొడవ జరుగుంటుంది. కళ్యాణికి శౌర్యకి మధ్య వచ్చిన ఈ చిన్న అలజడిని మనం అవకాశంగా తీసుకుందాం. ఏంటి బావా చల్లగాలి కోసం బయటకొచ్చావా? అవును, గుండె మంటకి చల్లగాలి కావాలని వచ్చాను. ఏంటి బావా అంత సీరియస్ గా ఉన్నా? నీ కళ్ళతో అలాగేనా మాట్లాడేది? నీ మాటలు చూస్తే మనసు బాలేదని అర్థమైంది. నేనున్నాను కదా బావా. చిన్నప్పుడు ఇంట్లో నువ్వలిగినా నీకు కోపం వచ్చినా నేనే నీ దగ్గరుండి నిన్ను కూల్ చేసేదాన్ని, గుర్తుందా? ఈ కళావతి ఉన్న చోట అందరి మొహాలు కలకల్లాడాలి. ఏది ఇలా చూడు, కాసేపు నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, నీ కోపం అదే పోతుంది. దుబాయ్లో ఇదొక ఫేమస్ థెరపీ. చూసింది చాలు, లే. బావ బాధపడుతుంటే నువ్వేంటి? ఆయనేం బాధపడడం లేదు. బాధపడినా ఓదార్చడానికి నేనున్నాను. నువ్వెళ్ళు. ఏంటి కళని బెదిరిస్తున్నావు? మన మధ్యకొస్తే మీ కళ ఇంకాస్త కళ తప్పిపోతుంది. నువ్వేంటి ఇంకా ఇక్కడ? వెళ్ళు. ఏంటి ఆఫీసర్ ఇది? ఇప్పుడు నేనేమన్నానని ఇలా వచ్చి బయటపడుకున్నారు? పదండి లోపలికి. నేను చెప్పింది విననప్పుడు, నా మాట కాదన్నప్పుడు నేను ఎక్కడ పడుకుంటే నీకేంటి? ఇప్పుడేంటి? మీ మాట వినాలి అంతేగా? ఎస్. మీరంటే ఇష్టం. ఏంటి నా ఇష్టమా? అంటే అది వద్దు, నువ్వు ఓకే అన్నావు. కళ నువ్వే సాక్ష్యం. అయ్యో అది కాదు ఆఫీసర్. ఇప్పుడు నేను లోపల పడుకుంటాను, పద. ఆఫీసర్, నా మాట మీకు అలా అర్థమైందా? సరే, మీరు లోపల పడుకోవటమే నాకు కావాలి. పద. కళ్యాణి ఏమన్నావు? నేనేమన్నాను? ఆయనంటే ఇష్టం అన్నాను. ఆయన ఇష్టం నా ఇష్టం అన్నాను. అవునా? పద 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 కళ్యాణి, పద పద పద. వదినా, నీ పంట పండింది. నీ కొడుకు కళ్యాణిని ఒప్పించాడు. ఇక చేనేత సంఘానికి అధ్యక్షురాలివి నువ్వే. ఇప్పుడే నీకు ఈ విషయం చెప్పేస్తా. నువ్వేమిటే కొత్తగా? నీ కూతుర్ని కదమ్మా, నీలాగా మంచి అలవాట్లు మంచి పద్ధతులు నేర్చుకుందామని. ఉన్నట్టుండి ఇప్పుడెందుకు అలా అనిపించింది? మంచి ఆలోచనలు ఎప్పుడొస్తే ఏముందమ్మా? నువ్వు చెప్పు, ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం చెయ్యాలి అంటే ముందు మనసులో ఏ కల్మషం లేకుండా ఉండాలి. అది నేర్చుకో ముందు, ఆ తర్వాత ధ్యానం నేర్చుకుందు గాని.
పోనీ ఆగు. ఆ కళ్యాణి ఎలా ఒప్పుకుందో, వాళ్ళమ్మని కాదని ఆంటీని ఎలా ఓకే అందో చూద్దాం పద. అమ్మో, వాళ్ళ గదిలోకి మనం దూరి చూడ్డం మా ఆయన చూశాడంటే మళ్ళీ నా మొహం పగలగొడతాడు. ఏదో పనుండి వెళ్ళినట్టు వెళ్ళాలి గాని చాటుగా వాళ్ళని గమనించడానికి వెళ్ళినట్టు వెళ్తావా ఏంటి? పద పిన్ని, రా. అంతేనంటావా? అంతే, రా. సరే పద. ఆఫీసర్, కాఫీ. నా డే స్టార్ట్ అవ్వాలంటే నీ కాఫీ వాసన చాలు. అంత బాగుంటుందా? అద్భుతం, అమోఘం. చాలు చాలు. నిన్న నేను తెచ్చిన పాలొద్దని మరి అత్తే ఇచ్చిన కాఫీ తాగారు కదా. బయట 100 జరుగుతాయి బంగారం, అవన్నీ మనసులో పెట్టుకోకూడదు. మాటలు బాగా నేర్చారు. ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. తాగండి అనడం కన్నా తాగితే బాగుంటుంది కదా. ఎలా? ఇలా ఇలా కమ్. వావ్, సూపర్ స్టిల్. ఒక్క ఫోటో. అలా నేరుగా గదిలోకి వచ్చేయటమేనా? మా బావ గదిలోకి రావడానికి నాకు పర్మిషన్ కావాలా? బావా, నేను బయట లొకేషన్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను, నాతో రా. ఇప్పుడు కాదులే కళ. కళ్యాణి రాత్రి నాకు మాట ఇచ్చింది, ఆ మాట నిలబెట్టుకున్నాక వస్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. అది కాదు బావా, వెళ్ళు. ఏంటి ఆఫీసర్, నేను మీకు మాటిచ్చానా? ఎప్పుడు? హే, రాత్రి బయట పడుకుంటే మీ ఇష్టం అన్నావు కదా. మీరంటే ఇష్టం అన్నాను. హే, ఇది మోసం. మీరేమడిగారు? నా మాట నిలబెట్టు అన్నాను. నేనేమన్నాను? మీ ఇష్టం అన్నావు. అది మీ ఇష్టం కాదు, మీరంటే ఇష్టం. నువ్వు ఇలా అంటే కష్టం. నేను అనంది అన్నాను అంటే మీకే నష్టం. ప్రాసలొద్దు, ప్రామిస్ మర్చిపోవద్దు. నేనే ప్రామిస్ చేయలేదుగా. ఆ మాట చెప్పావుగా. నా భర్త అంటే నాకిష్టమని చెప్పాను. కాదు, అది మీ ఇష్టం. లేదు, అది మీరంటే ఇష్టం. ఓ గాడ్. ఓ గాడెస్. హే, ఆటగా ఉందా నీకు? ఆరాధన ఉంది. నిన్ను నన్ను
అలా చూపులతో నన్ను లాక్ చేయాలని చూడకు. మరి ఇలా లాక్ చేయను? అంతేగా అంతేగా అంతేగా.